నాకు నాగిరెడ్డి గారు సారథ్యంలో తర్వాత నేను వస్తున్నాను. కాకపోతే మళ్ళీ మార్పు వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము వెళ్ళాల్సి. కాకపోతే మాకంటూ అసలు గాజువాకలో ఉనికి అనేది లేదు. ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలేదు. దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉనికి ఇవ్వడం లేదు. మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ, లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ, లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికంటూ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మేము ఎంత చేసినా సరే, ఎంత తిరిగినా సరే, ఈవెన్ మొన్న లాస్ట్ 5 yearsలో కూడా అదే పరిస్థితి జరిగింది. దానివల్ల మరి మీరు మా ఎంత ఇంచి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అర్హులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరిక. అలాగే మా ఆర్యవైశ్య సంఘం సమస్య కూడా ఉంది. ఆల్రెడీ సీఎం గారు దృష్టిలో కూడా కట్టడం జరిగింది. ఆలోచించి చెప్తున్నాం. అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని చేయగలరని నమ్మకం మాకు కూడా ఉంది. కాబట్టి అది కూడా మేము సొంతం మా వాసి అమ్మవారి తాలూకు ఇష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని చెప్పి మా అందరూ జై వాసవి. అన్న కోసం మనం అందరూ తెలిసిన వ్యక్తి, మనలో వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికి అంటూ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరికి కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒకందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న. అందువల్ల అందరూ కూడా అమరాన్నకి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవైశ్యులందరికీ మన సంఘం తరఫున విన్నవించుకుంటూ జై వాసవి, జై జై వాసవి. మేము బాగా ఆయనతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ నాన్నగారు 100 సంవత్సరాల క్యాలెండర్ బిఫోర్ పాపలో తయారు చేస్తాను. ఆ క్యాలెండర్ షాప్లో పెడితే వచ్చినందుకు నేను మీ పాపలో రెడీ కాదయ్యా, ఏది కొలవైతే అభిమాని కావాలి కదా. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఒక వాగ్దానం చేశారు, గాజువాక జూనియర్ కాలేజీ తీసుకొస్తాను. అది మీకు నేను నెరవేర్చాలని మా గాజువాక ప్రజల తరఫున నిర్ణయిస్తాను. అలాగే మా ఆర్య సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా మీకు పరిష్కారం చేయాలి. అదేంటంటే మీ నాన్నగారి టైంలోనే ఇక్కడ గాజువాక వాటర్ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుసు. తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాంకులు కట్టడం, పైపులు కట్టడం, మరి ఇప్పుడు తీసుకురావడం జరిగాయి. ఈ నాన్నగారు చేసే వాగ్దానం ఇది ఒకటే ఉండిపోయింది. గాజువాక డెవలప్ చేయడం, డబుల్ రోడ్ చేయడం అన్నీ జరిగాయి. ఆ కార్యక్రమం కూడా మీరు నెక్స్ట్ టైం మంత్రి అవుతారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా గెలిపించి తీరుతాం. ఎందుకంటే గాజువాక అంటే గాజువాక. నేను చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు ఉండేదంటే అక్కడ బాబాయ్ నాయుడు గారు తోటి మేము ట్రావెలింగ్ చేసేవాళ్ళం. వయస్సులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వయస్సులు కోరుకున్నది ఏంటంటే సార్, ఏ రాజకీయ నాయకుడిగా రూపాయి కోరుకోము, మీరు ఇచ్చినా మేము తీసుకోము. మీరు ₹1 తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాలంటే అది మీరు పట్టుకెళ్ళిపోయిన సార్ అని చెప్తున్నాం. మీరు కావాల్సి వయస్సులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వయస్సులు చూడండి, మా మండపాలు కానీ మా గుడులు కానీ మిమ్మల్ని సహాయం అడుగుతాం. ఏంటి సార్, మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియల్ నుంచి మేము సహాయం అడుగుతాం తప్ప సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి ₹1,00,000 నుండి ₹1,00,000 ఎవరైనా అడిగారు సార్, ఇప్పుడు మీరు అనకాపల్లిలో ఉన్నారు సార్, ఎంత చేసి ఎవరు అడగం సార్. మేము అడిగిన సహాయం అడుగుతాం. ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి. వయస్సులు వస్తే ఫస్ట్ బెల్ల సత్యానంద గారు ఉండేవారండి. బెల్ల సత్యానంద రాగానే మీకు తెలుసు నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి. నేను కోరుకున్నది ఆ గౌరవం ఒకటే సార్. అంటే మీరు మేమనే కాదు, ఎవరైనా వయసులో వచ్చారంటే మీరు తక్కువ పని చేసి పంపించారనుకోండి, ఆడు 100 మందికి చెప్తారు సార్. ఎందుకంటే మా షాపుల దగ్గర 3 మంది వస్తారు సార్. అంటే మౌత్ పబ్లిసిటీ సార్. మా వయసుల దగ్గర నుంచి ఎక్కువ వెళ్తుంటుంది. మీకు అది బాగా అది గ్రహించాలి. ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్. మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ తక్కువ చేసి వెంటనే పంపించేసేవారండి. అంటే మరి నెక్స్ట్ వాళ్ళు పిల్లలు కదా సార్, అదే ఉద్దేశం. మీరు మంచి భవిష్యత్తు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు. అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాలు మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ వెళ్తారు సార్. ఈరోజు మన గాజువాక భవిష్యత్తు. మేము ఇంకోటి ఏంటనుకుంటాం సార్, మన పక్కన ఉన్నవాడు 3 అంతస్తులు కట్టాడు అనుకోండి, మాకు నీడ వస్తుంది అనుకుంటాం. మీరు అమరగారు మాకు ఎంత ఎత్తుకెదిగినా మాకు అమరగారే. మేము అదే సంకల్పంతో ఉంటాం సార్. దయచేసి మా
వైసీపీ మీకు కావాల్సింది ఏ పని ఉంటే ఆ పని చేసి పెట్టాను సార్. అయితే అవుతుందని చెప్పండి, అవ్వకపోతే అవ్వదని చెప్పండి సార్. ఇది ఎందుకంటే మీకు చాలా ఫ్యూచర్ ఉంది సార్, దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా మీరు గ్యారంటీ గెలుస్తారు. నాన్నగారు సింబల్ ఉంది, మీరు మంచి పనులు చేశారు. అలాగే వైశ్యులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని, ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్. ఆ తల్లితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు సార్. ఆ భవిష్యత్తు కూడా నేను చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పకూడదు, చెప్పే సమస్య కూడా కాదు. కాబట్టి దయచేసి మీరు మా వైశ్యుల్ని గౌరవించి మనం ఏ పనైనా చేసి పెట్టండి సార్. మేము మాట ఇచ్చామంటే మాట కట్టుబడతాం సార్. ఇంక అందులో అయితే డోకేళ్ళలో మీకు మౌత్ పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్. అందువల్ల మీరు కంపల్సరీగా మా వాసవి మాత మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయని మరీ వాసు కోరుకుంటూ మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మినిస్టర్గా ఉండాలని మన పూర్తి కోరుకుంటున్నాం సార్.